ఈ ముందు కూడా పడిపోద్ది ఇప్పుడు. ఆ దగ్గర దరిదాపు వెళ్ళకండి, ఒకవేళ మళ్ళీ మెత్త తడిసింది కాబట్టి అదిమే వచ్చు. అలాగే ఓపెన్లోనే వదిలేయండి తలుపు, అది మూసారంటే ఈ గోడ కొట్టేస్తుంది. పిల్లలు ఇవన్నీ కూడా మొత్తం మూసుకొని పోయింది. ఆ గోడ మొత్తం పోయింది. అది గోడ ఇటువైపు గోడ మొత్తం పోయింది. ఇటువైపు ఒకటే సపోర్ట్గా ఉందండి. అది మీరు పడుకున్న సాప కదా, ఇది ఈ సాపలోనే పడుకున్నారండి. ఈ సాపలో పడుకునుండి నైట్ 2:30 టైంలోని ఈ సాప కూడా తీయకుండా లేచి పారిపోయారు. నిజంగా ఇది చాలా భయంకరమైనటువంటి సంఘటన. పిల్లలు బిందెలు, ఆ లైన్ మొత్తం బిందెలు ఉన్నాయి. మంచినీళ్ళు పెట్టుకొని ఉండేది. కొంచెం వాయిస్ ఇద్దాం. అందరికీ నమస్కారం అండి. మాది పట్టం పంచాయతీ, ఉక్కుంపేట మండలం, గూడువలస గ్రామంలో మేము ఉంటున్నామండి. నా పేరు పొంగేశ్వరరావు. మేము గూడువలస గ్రామానికి చెందినటువంటి యువకులము. అయితే నుంచి ప్రస్తుతానికి మనం చూస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఈ యొక్క ఏదైతే మొంతా తుఫాను జరుగుతుందో, ఈ యొక్క 2-3 రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి ఈ యొక్క ఇల్లు కూలిపోయిందండి. చూడండి, చాలా దారుణం. ఈ ఇంటి యజమాని సింగరపు బోడన్న వైభవ్ శాంతి, వాళ్ళ అమ్మగారు ఈ పిల్లల్ని చూసుకుంటుంది. అయితేనేమించి వాళ్ళు ఇద్దరు భార్య భర్తలు కూడా వాళ్ళ కుటుంబ పోషణ నిమిత్తమై చాలా దూర ప్రాంతంలోని కూలి పనికి వెళ్ళడం జరిగింది. ఆ పిల్లలు 3 ఉన్నారు. ఇంకో చిన్న బాబు నుంచి అమ్మ నాన్నతో పాటు ఉన్నారు. మొత్తం 4 పిల్లలు ఈ ఇంట్లో నివాసం చేస్తున్నారు. మొత్తం మనం ఇందాకే వీడియోలో చూసాము. ఆ లోన మొత్తం వాళ్ళ యొక్క తప్పిలాలు కానీ అవన్నీ మొత్తం కూడా ఆ బెండలు ఏవైతే ఉన్నాయో గోడ మొత్తం అదివేసింది. వారు చాలా వెంటనే స్పందించి లేచి వెళ్ళకపోయి ఉంటే చాలా ప్రమాదం జరిగేది. అప్పటికే చిన్న బెండ ఈ పాపని కాలు కదిలిసింది, చాలా వాపు వచ్చింది కాలు కూడా. నిజంగానే వాళ్ళు పేర్చినటువంటి ఏదైతే చాప ఉందో పడుకున్న ప్లేసు, ఆ పడుకున్న ప్లేస్ మొత్తం ఆ యొక్క బెండలు ఏవైతే గోడ యొక్క బెండలు ఉన్నాయో ఆ బెండలు మొత్తం కూడా ఆ చాప మీద పేర్చుకున్నటువంటి సంఘటన మనం చూసాము. ఇది నిజంగా దృష్టిలో ఉంచుకొని ఆ పట్టం పంచాయతీ సచివాలయం పరిధిలో ఉన్నటువంటి ఎవరైతే అధికారులు ఉన్నారో ఈ యొక్క మొంతా తుఫాన్లోని జరుగుతున్నటువంటి ఎక్కడైతే ప్రమాదాలు జరుగుతున్నాయో, ఎక్కడైతే ఇబ్బందులు గురవుతున్నాయో వాటన్నిటి కూడా దృష్టిలో ఉంచుకొని సచివాలయ సిబ్బంది చాలా క్లుప్తంగా, చాలా చూస తప్పక పాటిస్తూ వాటి యొక్క నిబంధనలు అనేది చెప్తూనే ఉన్నాయి. అయితేనేమించి దానిలో భాగంగానే ఈ యొక్క సంఘటన జరిగింది. కాబట్టి తప్పకుండా కూడా మన పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి సచివాలయ సిబ్బంది ఎవరైతే ఉన్నారో, సెక్రటరీ కానీ విఆర్ఓ కానీ తప్పకుండా స్పందించి ఈ యొక్క గృహానికి ఏదైతే పడిపోయిందో, నష్టపోయారో ఆ బోడన కుటుంబానికి తగిన న్యాయం చేయాలనేసి మేము కుటుంబ తరఫున మేము బ్రతిమాలుతున్నామండి. ఈ యొక్క సంఘటన జరిగి చాలా ఇబ్బంది పడ్డారు. వాళ్ళ యొక్క సరుకులన్నీ కూడా తడిచిపోయాయి. ఆ బురదలు ఆ యొక్క బెండల్లోని కూరుకుపోయాయి. కొన్ని సామాన్లు ఆ పక్క ఇంట్లోని పంతాల బుద్ధిరన్న ఇంట్లోని అవన్నీ కూడా తీసుకెళ్ళారు. వాళ్ళకు సంబంధించినటువంటి ఫుడ్ కూడా
వాళ్ళే అందుబాటులో ఇచ్చారు. నిజంగా పక్క కుటుంబం వాళ్ళు చాలా ఆదరణగా చూసుకుంటున్నారు. మరి ఈ సంఘటనకు సంబంధించి తప్పకుండా తగిన న్యాయం చేయవలసిందిగా పై అధికారులకు అందరికీ కూడా పంచాయతీ పరిధిలో కానీ మండల పరిధిలో ఉన్నటువంటి అందరికీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో వాళ్ళు కూడా హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మేము క్లుప్తంగా చెప్తున్నామండి. ఈ విషయాన్ని పూర్తి వివరాలు కావాల్సి ఉంటే ఆ గ్రామస్తులమైన యువకులకి సంప్రదించాలనేసి ప్రాధాయపడుతున్నామండి. ఈ యొక్క సంఘటన జరిగినది న్యాయం కావాలనేసి గ్రామస్తులు కానీ కుటుంబ సభ్యుల తరఫున కానీ మాజీ వాలంటీర్ కానీ మేము ఆ యువకులందరూ కూడా కోరుకుంటున్నాము. ఇంతవరకు నమస్కారం అండి. థ్యాంక్ యూ. మరి లోపల ఎలా ఉందో ఒక్క స్నేప్లో మీకు చూపిస్తామండి. ఒక్కసారి కెమెరా లోనకు వస్తే అల్లుడు అలా తీసుకుంటారు కెమెరా. అవన్నీ అలా చూపించి ఇది తప్పిల్లలండి. వాళ్ళు పడుకున్నటువంటి సాప ఇది ఇంకా తీయలేదు, మొత్తం అదిమేసింది. అటువైపు నుంచి గోడ మొత్తం ఇది మొత్తం ఇది కొంత సపోర్ట్గా గ్రామస్తులంతా కొంత సపోర్ట్గా ఇది చేశారు కాబట్టి కొంతవరకు ఈ పెంకు కూడా నిలబడింది. ఈ గోడ మొత్తం అందాకానే ఉంది. ఈ రాటలు ఇవన్నీ కూడా పెట్టడం బట్టి నిలబడ్డది. మొత్తం కూలిపోయింది నిజంగానే. ఇటువైపు మొత్తం పోయింది. ఇక్కడ నివసిస్తున్నారు మొత్తం వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం 6 వాళ్ళ అమ్మతో కలిపి 7 నివసిస్తున్నారండి ఇక్కడ. ఓకే, థ్యాంక్ యూ.